ఏర్పాటు చేసిన పాఠ్యభాగము కీర్తన గ్రంథము 61వ అధ్యాయం చదువుకుందాము. కీర్తన గ్రంథము 61వ అధ్యాయం. చదువు. దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా నుండివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుండివి. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించెదను. నీ రెక్కల చాటున దాగుకొనును. దేవా, నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామమునందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. రాజునకు దీర్ఘాయు కలుగజేయదు గాక. అతని సంవత్సరములు తరతరములు గడుచును గాక. దేవుని సన్నిధిని అతడు నిరంతరం నిలుచును గాక. అతని కాపాడుటకై కృపా సత్యములను నియమించుము. దిన దినము నా మొక్కుబడులను నేను చెల్లించున్నట్లు నీ నామము నిత్యము కీర్తించెదను. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన నికటిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. మరి దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనకి ఇచ్చిన వాక్యం కీర్తనల గ్రంథం 61వ అధ్యాయము మనము చదువుకొని ఉన్నాం. ఈ కీర్తన గ్రంథం 61వ అధ్యాయము మనం గమనించినట్లయితే భక్తుడు, రాజు, అదే కీర్తనకారుడైన దావీదు మహారాజు రాసిన కీర్తన. దావీదు మహారాజు తన జీవితంలో అనుభవిస్తున్న బాధలను బట్టి, అతడు ఎదుర్కొంటున్న నిందలను బట్టి, దావీదు మహారాజు పొందుకుంటున్న శ్రమలను బట్టి దేవుడికి చేస్తున్న విజ్ఞాపన ప్రార్థన. దేవుడికి ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థిస్తూ ఉన్నాడు? మనమైతే మన కుటుంబాల నిమిత్తము మనం ప్రార్థించే వారిగా ఉంటాం. మన యొక్క సమస్యలను బట్టి ప్రార్థిస్తూ ఉంటాం. ఆర్థికంగా మరి మమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్ళి ప్రభు అని మనము ప్రార్థన చేస్తాం. ఆర్థికంగా నన్ను కాపాడయ్యా, నా కుటుంబాన్ని కాపాడయ్యా, నా పిల్లల్ని సంరక్షించయ్యా అనేసి మనం ప్రార్థన చేస్తాం. కానీ ఇక్కడ భక్తుడు చూసినట్లయితే ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, దేవా నా మొర ఆలకించుము, నా ప్రార్థనకు చెవియొగ్గు. ఎప్పుడైనా మనం ప్రార్థన చేసేటప్పుడు మరి నేను చేస్తున్న ప్రార్థనకు చెవియొగ్గు ప్రభు అని మనం అంటున్నామా? ప్రార్థన చేస్తున్నాం. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు, నా ప్రార్థన నువ్వు విను ప్రభు, నా ప్రార్థన ఆలోచించు ప్రభు, నా ప్రార్థనకి చెవియొగ్గు ప్రభు అని మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలని దేవుడు యొక్క రాత్రికాలం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా ఏమంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, అతనికి వస్తున్న కష్టాన్ని బట్టి, అతనికి వస్తున్న బాధలు బట్టి ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. హల్లెలూయా. ఎలా ఉంది దావీదు మహారాజు యొక్క ప్రాణము? తల్లడిల్లిపోతూ ఉంది. తల్లడిల్లిపోవడం అంటే ఏంటంటే కింద పడి గుండెలు బాదుకొని ఏడ్చి ప్రలాపించేటట్లుగా ఉంది. అలా ఉంటున్నప్పుడు ఎలా మొరపెడుతున్నాడంటే, భూదిగంతముల నుండి నేను నీకు మొరపెడుతున్నాను. అంటే భూదిగంతం నుండి నేను నీకు మొరపెడుతూ ఉన్నానంటే ఎక్కడికి వెళ్ళాడు? భూదిగంతం అంటే భూమి క్రింద, అంటే చచ్చిన స్థితిలో నుండి నేను నీకు మొరపెడుతున్నాను ప్రభు. అంటే నేను బ్రతికున్నాను కూడా ఒక జీవోత్సవం వలె, నేను చనిపోయిన వారి వలె ఉన్నాను. మరి అటువంటి వారు ఎక్కడికి వెళ్తారంటే భూదిగంతంలోకి వెళ్తారు. భూదిగంతం నుండి నేను నీకు మొరపెడుతూ ఉన్నాను అని ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడంటే, ఇంకా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. హల్లెలూయా. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించు.
సౌలు మహారాజు తరుముతూ ఉన్నప్పుడు దావీదు మహారాజు ఎక్కడికి పారిపోయాడు? అరణ్యానికి పారిపోయాడు. అరణ్యం అంటే మరి ఎలా ఉందంటే కొండలతో గుట్టలతోనూ ఉంది. ఒక్కొక్కసారి అదుల్లామ గుహలో దావీదు మహారాజు ఉన్నప్పుడు, లేకపోతే ఒక కొండకి ఇటువైపు దావీదు మహారాజు, అటువైపు సౌలు మహారాజు ఉన్నప్పుడు, అటువంటి పరిస్థితుల్లో దావీదు మహారాజు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నేను ఈ శ్రమలను బట్టి, ఈ నిందలను బట్టి, ఈ అవమానాలను బట్టి మరి ఆ కష్టాలతో కూడుకున్న ఆ కొండల్ని నేను ఎక్కలేని స్థితిలో ఉన్నాను. అటువంటి మరి కష్టాలతో కూడుకున్న కొండల్ని నన్ను ఎక్కించు ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఒకసారి సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 30వ వచనం. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాద రక్షకులు లేకుండా కాలినడకను వెళ్ళెను. అతని ఎదురున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. హల్లెలూయా. మరి ఇక్కడ మనకు పరిశీలన చేసినట్లయితే దావీదు మహారాజు ఏం చేస్తూ ఉన్నాడు? ఒలీవల చెట్ల కొండ ఎక్కుచు, ఆ ఎక్కేటప్పుడు ఏడ్చుచు, ఇంకా తల కప్పుకొని ఏమి లేవట, పాదరక్షణలు కూడా లేని స్థితిలో. కొండ అంటే మరి రాళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి. అటువంటి మరి కొండకి ఎలా ఎక్కుతున్నాడు? పాదరక్షణలు కూడా లేని స్థితిలో మరి ఎక్కుచు వెలుచు ఉన్నప్పుడు అతని చుట్టూ ఉన్న జనులందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే తలలో కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కి. బహుశా అటువంటి సమయంలో దావీదు మహారాజు ఏం చేస్తున్నాడంటే దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకి నన్ను ఎక్కించు, నా శత్రువులు నన్ను తరుముచూ ఉండగా. మనం పాడుకున్నాం. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేను నా ప్రభు అని పాడి తర్వాత పైచరణలు, నా శత్రువులు నన్ను తరుముచుండగా దూరాన నిలిచేను నా ప్రభు అని పాడుతున్నాం. మరి ప్రాణ స్నేహితులేమో ఎక్కడున్నారు? దూరాన ఉన్నారు. అక్కడ కింద 31వ వచనంలో ఏమనుందంటే, అంతలో ఒకడు వచ్చి అబ్షలోము చేసిన కోటలో అహీతోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా, దావీదు యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచనలు చెడగొట్టమని ప్రార్థన చేసింది. అహీతోపేలు ఎవరు? మంత్రి, దావీదు మహారాజుకు మంత్రి, ప్రాణ స్నేహితుడిగా ఉన్నాడు. అటువంటి అహీతోపేలు వచ్చాడా దావీదు మహారాజుతో? రా. ఎక్కడున్నాడు? దూరాన నిలిచి ఉన్నాడు. మరి కడుపు పుట్టిన అబ్షలోము మహారాజే ఎలా తయారయ్యాడు? శత్రువుగా తయారయ్యాడు. తరుముచూ ఉన్నప్పుడు ఇక్కడ ఒలీవల చెట్టు కొండ ఎక్కుచూ ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కూడా మనం గమనించినట్లయితే మరి ప్రార్థించేటప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఒలీవల చెట్ల కొండ మీదకి, ఒలీవల కొండ మీదకి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆ యేసుక్రీస్తు ప్రభు ఒలీవల కొండను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, ఆయన పితృడైన దావీదు మహారాజు ఎక్కడికి వెళ్ళాడంటే ఆ సమయంలో ఒలీవల చెట్ల కొండ మీదకి వెళ్ళాడు. అప్పటి నుండి కూడా ఒక ఆరాధించే స్థలము ఎక్కడుందంటే ఒలీవల కొండ మీద ఉంది. యేసుక్రీస్తు ప్రభు కూడా అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఒలీవల కొండని ఎంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. అందుకని అంటూ ఉన్నాడు, ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు ప్రభు. మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసేటప్పుడు కష్టాలను బట్టి, నష్టాలను బట్టి, దిగుళ్ళను బట్టి, నిందలను బట్టి కృంగిపోకుండా మరి ప్రభు ఎత్తైన కొండ మీద నన్ను ఎక్కించు ప్రభు, మరి నా కాళ్ళకి సత్తువ కలుగు చేయ ప్రభు, మరి నా కాళ్ళను లేని కళ్ళ వల్ల చేయ ప్రభు అనేసి మనం దేవుడికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడి అతని గొప్ప సహాయము మనం పొందుకునే వారిగా ఉంటాము. హల్లెలూయా. ఇంకా అలాగే కీర్తనల గ్రంథము తర్వాత చూద్దాము. 67వ అధ్యాయము కింద చదువుదాము. 67వ అధ్యాయం కింద నీవు చదువు. నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. యుగ యుగములు నేను నీ గుడారంలో నివసించదును,
నీ రెక్కల చాటున దాగుకుంటున్నా. హల్లెలూయా. ఇంకేమంటూ ఉన్నాడు? నీవే నాకు వెలవనాటి ఆశ్రయముగా ఉన్నా. ఈ సమయంలో నేను తలదాచుకోవడానికి నా కోట లేదు. ఈ సమయంలో నేను తలదాచుకోవడానికి నా స్నేహితుల యొక్క గృహము నాకు లేదు. నేను ఎక్కడ ఉన్నానంటే కొండల్లో గుహల్లో ఉన్నప్పుడు ఎవరు ఆశ్రయముగా ఉన్నావంటే సైన్యములకు అధిపతిగా యెహోవా నీవే నాకు ఆశ్రయముగా ఉన్నావు, నీవే నాకు ధ్వజముగా ఉన్నావు అని అంటూ శత్రువులు ఎదుట బలమైన కోటగా నుండి నా చుట్టూ ఒక 400 మంది లేదు ప్రభు. ఆ యొక్క అబ్షలోము చేతిలో ఎంతమంది ఉన్నారంటే 1000 సైన్యము ఉంది. ఇక్కడ దావీదు దగ్గర ఎంతమంది ఉన్నారు? 400 మంది కంటే ఎక్కువ లేరు. అటువంటి సమయంలో నా శత్రువులు ఏమిటో ఎలా ఉన్నారంటే బలమైన కోటగా ఉన్నాం, నీవే నన్ను సంరక్షించే వాడు. అందుకని యుగయుగములు నేను నీ గుడారంలో నివసిస్తాను, నీ రెక్కల చాటున దాగుకుంటానని ఇక్కడ మన ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనమాట. అదేవిధంగా ఇక్కడ కింద 7వ వచనం చదువుదాం. 7వ వచనం 61వ అధ్యాయం 7వ వచనం. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నిలుచును గాక, అతని కాపాడుటకు కృపా సత్యములను నియమించుము. దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామం నిత్యము కీర్తించను. హల్లెలూయా. ఇంకా మరి మేము నివసించేది ఎక్కడ జీవిస్తున్నప్పటికీ కూడా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మేము జీవించేది ఎక్కడంటే నీ సన్నిధిలో మాత్రమే ప్రభువా. నేను ఎక్కడ ఉంటే అక్కడ నీ సన్నిధి ఉండాలి. నేను నడుస్తున్న సమయంలో నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి. నేను కూర్చున్న సమయంలో నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి. నేను పడుకున్న సమయంలో నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి. నేను పనిచేస్తూ ఉన్నప్పుడు నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే ఏ శత్రువు యొక్క అపాయం కూడా నా మీదకి రాదు. అందుకే అంటూ ఉన్నాడు, మరి నీ సన్నిధి నాకు తోడుగా ఉంది కాబట్టి నువ్వే నాకు బలమైన కోటగా ఉన్నావు, నువ్వే నాకు ఆశీర్వాదంగా ఉన్నావు. అందుకే నీ రెక్కల చాటు నేను దాగుకుంటాను ప్రభు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఏవి నాకు తోడుకున్నాయి అంటే నీ రెక్కలు చాపబడిన నీ యొక్క రెక్కలు, నీ యొక్క చాపబడిన యొక్క దక్షిణ హస్తము నాకు తోడుగా ఉంది కాబట్టి నేను సురక్షితముగా పట్టుకొని తిరిగి లేచెందని దావీదు మహారాజు అంటూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామము నిత్యము కీర్తించను. దేవుని యొక్క నామాన్ని ఎప్పుడు కూడా కీర్తిస్తూనే ఉండాలి. మనము ప్రార్థన చేయడం మనకి ముఖ్యమైనది, అదేవిధంగా వాక్యం చదవడం మనకు ముఖ్యమైనది. అదేవిధంగా దేవునికి కూడా స్తుతి కీర్తనలతో మనం స్తుతించినప్పుడు దేవుడు మహిమపరచబడుతూ ఉంటాడు. దేవుడిని ఆరాధించినప్పుడు అత్యధికంగా దేవుడు మహిమ పొందుతాడు, సంతోషించేవాడిగా ఉంటాడు. పెరుగుడు సెలవులు ఏం చేస్తూ ఉన్నాయి? నిత్యం దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాయి. అలాగే మనుషులమైన మనం కూడా ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుడు గొప్ప మహిమ పొంది మన ద్వారా ఆనందించేవాడిగా ఉంటాడు. మన యొక్క ప్రతి విపత్తు నుండి తప్పించేవాడిగా ఉంటాడని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి యొక్క వాక్యాలను బట్టి దేవుడు మన యొక్క హృదయాలకు గొప్ప నెమ్మదిని, శాశ్వత ఆనందాన్ని కలుగజేయాలని మనం ప్రార్థన చేద్దాము. ఆ రీతిగా జీవించాడు దావీదు మహారాజు. ఏ రీతిగా అయితే ప్రార్థన పూర్వకంగా జీవించాడు అదే రీతిగా ప్రార్థన పూర్వకంగా మనం జీవించాలని ప్రభువుని వేడుకుంటూ మరి ఈ యొక్క మాటను మనము ముగించుకుందాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్.